వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కార్టూన్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అయినప్పుడు అందరు జనాలు ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఏం చేశారు అనేది కొంచెం కామెడీ వేలో మేము ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మన ఛానల్ టార్గెట్ వచ్చేసి కనీసం 1000 సబ్స్క్రైబర్స్ అన్న కావాలి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఇప్పుడే ఇంటి పనులన్నీ అయినాయి. ఇక వంట చేయాలి. వంటకి ఏం చేయాలో ఏందో. మా అత్తతో రోజు ఒక ఫర్మాయిష్, రోజు ఒకటి ఉంటుంది. నెల కొడిసే గ్యాస్ 15 రోజులనే వడిచేటట్టు తింటుంది మా అత్త. మళ్ళీ ఈరోజు ఏం చెప్తుందో, ఏం కోరికలు కోరుకుంటుందో. ఇదేదో కూరగాయలు ఉన్నట్టునేగా అన్నీ కోసి సపరేట్గా పప్పుచారులా పడేస్తే అదే సాంబార్ అయిపోతుంది. దెబ్బకు ఒకటి అన్నం పెడతా, ఇది ఒక పప్పుచారు అయిపోయి. అన్ని కూరగాయలు అలానే వేసిన అత్త అని చెప్తా. కొంచెం బియ్యం అన్నా కడుగుతా. మరి క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నారా? నువ్వు కూడా నాతో ఆడుకోదా? ఏం చేసలేనత్త, ఇక ఇంటి పని అంతా అయింది. ఇక వంటకు పెడదామని వచ్చిన. ఇక కొంచెం బియ్యం కడిగి ఏమైనా వండుదామని అనుకుంటున్నా అత్తమ్మ. అవునానే, ఏం చేస్తున్నావే వంటకు? మరి నీ అవ్వ పప్పుచారు చేస్తున్నా అని చెప్తే ఇది వద్దు వద్దు అంటది. ఇంకేమో కోరికల లిస్ట్ అంతా చెప్తుంది. ఇంకేం చెప్పుడో ఏందో. ఏందే, ఏ వంట చేస్తున్నావు అంటే నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం చేస్తున్నావు వంటకి? ఏం లేదత్త, అవే కూరగాయలు ఉన్నాయి కదా, ఇంకా కూరగాయలు పప్పు చారు చేద్దామని అనుకుంటున్నా. అరే ఏందే ఊకే పప్పు చారు అంటుంటావు? పప్పు చారు వద్దు, కొంచెం ఏదైనా మంచిగా చెయ్యే. అన్నం బగారన్నం వేసి పూరీలు గోలిచ్చి మామకి మటన్ తెమ్మని చెప్తా. మరి మటన్ మంచిగా వండు. ఒక 10 సీట్లు పెట్టి మంచిగా ఉడకని మటన్, సరేనా? 10 సీట్లు పెడతా, అన్నీ పెడతా. ఇంకేముంది, నాకు అదే పూరీలు గోలిస్తా, నిన్ను కూడా గోలిస్తారా? ఏమైంది, సపోర్ట్ చేయవు? సరే అత్తమ్మా, సరే అట్లనే చేస్తుంది. మా అమ్మకైతే మటన్ తీసుకురమ్మని చెప్పు. సరే తీయే, చెప్తా. ఇక నువ్వు పిండి తడుపు. తడుపుతా. ఇంకేం పని నాకు? నువ్వు కనీసం అత్త ఉన్నావు ఇంట్లో, పిండి తడిపిస్తా లేకపోతే కోషిస్తా, నువ్వు చెయ్యే అను. ఏమైనా మొత్తం అంతా ఇక నేనే చేయాలి, నేనే చావాలి. సరే అత్తమ్మా. అమ్మా, ఈ కోడలు వండే దగ్గర చేసే బయటనన్నా చూస్తా. బయటనన్నా కూర్చుంటా జర గాలికి. ఎండలకి వశపడతలేదు అస్సలు పానం. అగో భాగ్య, ఏంది సిలిండర్ గట్ల బయట పెట్టిరేంది? అయ్యో లచ్చవ్వ, గట్లా అడుగుతున్నావు? వార్తలు చూడలేవయ్యాలా? వార్తలా? ఏ వార్తలే? నీ అయితే నువ్వు వార్తలు చూడలేనట్టున్నావు. అదే వేరే దేశాలలో వాళ్ళందరూ కొట్టుకొస్తురంట కదనే, యుద్ధాలు అవుతున్నాయి కదా. ఇక దానివల్ల అంట మన దేశంలో గ్యాస్ ఏదో అయిందంట, తక్కువ ఇస్తున్నారంట. ఇక ఏందో కొన్ని రోజుల వరకు ఇక ఈ గ్యాస్ ఇయ్యారంట. మనం నంబర్ పెట్టినాక ఏదో నెల రోజులు అట్లా ఇస్తారంటుర్రు. ఏంది గ్యాస్ ఇయ్యరా? మరి ఎట్లనే? ఏంది నుడు, ఎట్లా వండుకున్నాడు? ఏం పాడైంది? ఎందుకు ఇయ్యారంట గ్యాస్? ఏం పాడైందో లచ్చవ్వా, గదే ఇంకా మా ఆయన సిలిండర్ ఉంది, ఎవడో తెలిసినోడు ఉంటాడు మాకు ఆ ఏజెన్సీ, గ్యాస్ ఏజెన్సీలా. అయితే పోయి జర వాడిని బతలాడు, వాని కాలేలో బట్టి తీసుకురా, ఇక గ్యాస్ కొన్ని రోజులైతే అయిపోతుంది అని చెప్పిన వానికి. ఇక మా ఆయనే గదే పోతుండు, అందుకే ఈ సిలిండర్ కడ పెట్టిన. ఓ నీ ఇదే కడ చిత్రమే. నీ అవ్వ, నేను ఇప్పుడే మా కోడలికి పూరీలు చేయి, అది చేయి, ఇది చేయమని చెప్పిన. ఇక అది చేసే పుస్తకాన్ని గ్యాస్ అయిపోయింది అనుకో, అది వచ్చే వరకు ఇక పస్తులు ఉండాలా ఏంది? ఈ మొద్దు ముఖంది నెల రోజులు అయ్యే గ్యాసే 15 రోజులు 10 రోజులు అయిపోగొడుతుంది. ఇంకా దీనికి దడబుచ్చుకున్నట్టే ఉన్నది. ఏమైంది లచ్చవ్వ, అట్లా నోరు తెరిచి చూస్తున్నావు? ఉన్నావా? ఆయన వస్తావా హార్ట్ అటాక్ వచ్చి? ఏం లేదే, జరాగు, నేను లోపలికి పోయి మా కోడలతో మాట్లాడొస్తా. నాకు సరే పో. దడబుచ్చుకున్నట్టుంది మొద్దు ముఖం దానికి. మంచి పని అయింది. అబ్బా, అంత వంటలన్నీ రెడీ అయినాయి. పూరీలు, మటను, దాని బొంద, దాని భూషణం అంతా రెడీ అయింది. ఈ గ్యాస్ కూడా చూస్తే ఇక ఎప్పుడో అప్పుడో అన్నట్టున్నది, ఇక అయిపోయేటట్టే ఉన్నది. ఏం చేస్తున్నావే? దీనికేం రోగం పుట్టింది, గట్లా ఊరుతుంది. ఇప్పుడు దాకా ఎగురుకుంటా చంగడి బింగడ ఉరికింది, ఇప్పుడేమో పందిలాగా ఊరుతుంది. ఏం లేదత్తమ్మా, ఇప్పుడే వంట అంతా అయింది. పూరీలు, మటను, బగారా రైస్ అంతా వేసి రెడీ పెట్టిన అత్తమ్మా. ఏందే పిల్ల, అన్ని చేసేసినావా? నీకు ఇంత తొందరగా చేసినావు? మరి ఇంకేందత్తమ్మా, ఇంకేదో షేప్ చేస్తారు? బాగానే షేప్ అయింది కదా. అయినా మీరే కదా జబదబ చెయ్యి, ఆకలి అవుతుంది అన్నారు. మళ్ళీ ఏమైంది అత్తమ్మా? ఎందుకట్లా బయట పోయొచ్చు? ఏమైంది? అరే గట్ల కాదే, వార్తలలో ఏదో చెప్తురంట కదా.
ఏం చెప్తులు వార్తలా కుంపదీసి బాగా తినే వాళ్ళకి తీసుకుపోయి జైల్లో పడేస్తానంటురా ఏంది గట్ల భయ ఆగమాగం అవుతుంది మా అత్త ఏమన్నారత్త చెప్పు దెబ్బ దెబ్బ నాకు భయంకి మాటలు అసలు రాగు ఎందుకు భయం అత్త ఏం చెప్పి వార్తలల్లా గాడ యుద్ధాలు అయితే లేవా అని వేరే దేశాలలో కొట్టుకొస్తారు కానీ గాడిద మొక్క పోలందరూ అయితే ఏంది నీది బాధ ఏంది పోయి ఆపుతావు ఏంది వాళ్ళని కొట్టుకోకుండా నాయనా అని వాళ్ళు కొట్టుకుంటే ఏందత్త మనం ఇక్కడనే ఉన్నాం కదా మన దేశాలలో యుద్ధం అయితలేదు కదా కొంపదీసి మన దేశంలో కూడా అవుతుందా ఏంది యుద్ధము చెప్పనియో జరాగు గడ కొట్టుకొస్తారని మనకంటే గ్యాస్ పంపిస్తలేరంట ఇక కొన్ని రోజులు గ్యాస్ ఇయ్యరంట గ్యాస్ నంబర్ పెట్టిన నెల రోజులైనా ఇస్తారంట గ్యాస్ ఏంది గ్యాస్ మనది ఆల్రెడీ అయిపోవడానికి వచ్చిందత్త ఇంకా ఒక ఇయ్యాలో రేపు ఇంకా అయిపోతుంది ఎట్లా ఎవ్వ దీని ముద్దు ముఖంలో చెప్పు ఎప్పుడు చూసినా ఇది గొలిచి పెట్టు అది వార్పి పెట్టు ఇది చేసి పెట్టు అనుకుంటా మొత్తం అంతా గ్యాస్ బోడ చేస్తుంది రాక్షస ముఖంది ఇప్పుడు ఎట్లా రా నాయన నేనేం తిని చావాలి రా నాయన సప్పుడేగా మా అయ్య వాళ్ళ ఇంటికి ఇక్తా నేను ఇదేమైనా వండుకొని తినని ఏదైనా చావని మంచిగా ఇన్న వార్త ఎక్కడిన్నావు ఎవడు చెప్పిండు నీకు అదే మంచిగా ఇన్ననే గడ బయటకు పోతే భాగ్య సిలిండర్ బయట పెట్టింది మరి ఏమైంది గడ్డ పెట్టినావంటే అది చెప్తుంది గిట్ల గిట్లా లచ్చవ్వా గిట్లా అయింది అంటుంది మరి ఎట్లా అత్త ఏం తినుడు ఏం చేసుడు 30 రోజులు పోయేది అది గోలిచ్చి పెట్టి ఇది వార్పి పెట్టని 10 రోజులే పోయేటట్టు చేస్తావు మరి ఇక ఏం తినుడు ఏది చాచుడు నువ్వేందే నా మీదకు సీరియస్ అవుతున్నావు నేనే తిన్నానా ఏంది ఒక్కదాన్ని గోలిచ్చినాయి అన్ని నువ్వు తిన్నావు నేను తిన్నా నీ మొగడు తిన్నాడు నా మొగడు తిన్నాడు అది కాదత్తా ఎట్లా ఏం చేసుడు అని అంటున్నా ఇక నువ్వేం చేసావు తీ ఆగు మీ కొడుకుకు ఫోన్ చేసి చెప్తాను ఇక ఏమని చేద్దాము ఎట్లన్నా ఇక ఇప్పుడే కదా పోయి అక్కడ అడిగి చూద్దాము నేను కూడా మీ మామకు ఫోన్ చేస్తాను ఆగు వచ్చిందిరా సిలిండర్ మా ఇంటికి వచ్చిందిరా సిలిండర్ మా ఇంటికి ఇదేదో సిలిండర్ దొరుకుతలేదు అన్నది ఇది ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినట్టున్నది ఓ అత్తమ్మ ఏంది ఈమెనే చెప్పిందా నీకు సిలిండర్ దొరుకుతలేదని ఈమెను ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టుంది కదా సిలిండర్ ఇదే చెప్పిందే సిలిండర్ దొరకలేదు గది గిదని మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో ఉండుదని అడుగుతా నాకు భాగ్య ఓ భాగ్య ఏంది లచ్చవా ఏంది ఏంది నీ మెంటల్ ముఖం దానా సిలిండర్ దొరకదు అది ఇది అని చెప్పినా మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చినవే సిలిండర్ అరే చెప్పినా కదా గ్యాస్ ఏజెన్సీలో మాకు తెలిసినోడు ఉంటే మా ఆయన పోయి తీసుకొచ్చిన మన కాలేలా పడి ఇంకేదో ఒకటి అయింది ఇక నెల మొత్తం మంచిగా ఉండొచ్చు ఇప్పుడు నంబర్ పెడతా నెల అయినాక వస్తుంది ఇంకా అంతవరకు ఇది నడిపించుకుంటా అవునానే భాగ్య జర మీ ఆయనతో మాట్లాడి జర మాకు కూడా ఒక సిలిండర్ చేయరాదానే ఇంకేం చెప్పాలి మా కోడలికి అసలు తెలివే లేదు ఎట్లా గ్యాస్ అపాయం చేయాలనేది అస్సలు తెలియలేదు దానికి ఏదో వంటలన్నీ వండి పెట్టింది గ్యాస్ 30 రోజులు పోయేది 10 రోజులే చేస్తుంది నీ ముద్దు ముఖంలో చెప్పు నేను మంచిగా ఏదో పప్పు అన్నం వండుదామే అంటే వద్దు నాకు అది గోలిచ్చి పెట్టు నాకు ఇది బొండబెట్టుకి 10 సీట్లు రావాలి నా బొంద రావాలని అన్నావు కదనే మళ్ళీ నా మీద అంటావు ఆమె ముంగట ఓహో అవునా అయ్యో మరి అవుతుందో కాదో లచ్చవ్వా ఆయనని ఇప్పుడే బాగా బతలాడితే ఇది ఒక్క సిలిండర్ ఇచ్చిరంట ఇంకా అసలు దొరుకుతూనే లేదంట ఇంకా కాదనుకుంటా లచ్చవ్వా కాదే భాగ్య ఇంటి పక్కలమే అయితే నేను ఎప్పుడైనా ఏమన్నా అడిగిందానే ఇది ఒక్కటి అడిగితే గట్లా అంటున్నావు సీదా లేదు అని అంటున్నావు జర అడగచ్చు కదనే ఏమైతుందే నీకు చాల్ నీకోసం నేను అడుగుతానానే నాకు దొరికినా కూడా వేరే వాళ్ళకి అమ్ముకుంటా కానీ నీకు మాత్రం నేను సచ్చినియ్యాను అరే లచ్చవ్వా నేనెందుకే గట్లా చెప్తాను కావాలని నిజంగా గట్టనే పడైందడా ఏదో మా ఆయనకి తెలిసినోడు కాళ్ళు మొక్కితే గట్ల ఇచ్చిండు కావాలంటే మీ ఆయన ఉన్నాడు కదా పోయి మొక్కమని పో ఇస్తారు కావచ్చు ఒక సిలిండర్ పడేస్తారు కావచ్చు నీ బోడి సిలిండర్ ఎవడు కావాలి మా ఆయన నా కొడుకుని ఫోన్ చేసి చెప్తాను తీసుకురమ్మని తెస్తారు చూడు తెచ్చి చూపిస్తాను నేను నీకు మా తెచ్చినొత్తి పీక్లో పడికి నువ్వేవతివే నాకు చెప్పడానికి పీకే నువ్వే ఇంట్లోకి నీ బోడి సిలిండర్ ఎత్తుకొని పీకకపోతే ఇక్కడ ఉండేవాడో చూస్తుండు మెద్ది ముఖంది నేను సంతోషంగా ఉంటే వచ్చి ఏదో నాకు కోపం అంతా మూడ్ ఖరాబ్ చేసింది మీ మెంటల్ ముఖంలో చెప్పు చూసినావాని కూడా దీనికి ఎంత అహంకారం పాడైందో సాల్సాల్తి నీకన్నానా ఏదో ప్రేమతో అడిగి పని చేయించుకోవాలి కానీ మొద్దులాగా బర్రెలాగా కొడితే అది ఎందుకు చేస్తుంది దాని మీదకి ఏదో కయ్యమని ఎగబడుతుంది కోడల మీద ఎగబడినట్టు నేనంటే పడతా కానీ అది నీ కోడలా మన్నా అది ఎందుకు పడుతుంది ఇక వంతే అత్తమ్మ ఏం చేస్తాము ఈయనకి ఫోన్ చేసినా
అదే అవునంట, పోయి చూసి అడిగొచ్చునంట, మనకంటే ముందే పోయిండంట. ఆడ అస్సలు ఇస్తలేరంట. ఇంకెట్లనే ఏం చేసి కావాలనే ఇక మీ మామ కన్నా ఫోన్ చేస్తా నాగే, ఇంకేదో అట్లా పోయి చూద్దాము ఏదైనా దొరుకుతుందో ఏమవుతుందో మరి. సరే సరే చెయ్యత్తా. హలో ఏంది ఉన్నావా? ఉన్నా అనే ఫోన్ లాబట్టింది, ఎందుకు చేసినావు చెప్పు. ఏ నీ చెప్పి తినకుంటా ఏంది? ఇంకా గ్యాస్ సిలిండర్ అంటే దొరుకుతలేదంట కదా, జర గ్యాస్ స్టేషన్ పోవాలి. ఎవడని తెలిసినోడు ఉన్నాడా నీకు? ఎందుకు, ఏం రోగం పుట్టింది? అంతా వంటలు చేయకే అంటే వినరు. ఇద్దరు అత్త కూడా కలిసి గ్యాస్ అయిపోగొట్టిరైంది. మొన్ననే తెచ్చి పాడైతుంది. అరే వంటలు చేసినట్టు మేమే తింటున్నామా అయ్యా? మీరు తింటలేరా నువ్వు నీ కొడుకు? ఇంకేదో అయిపోయింది, ఇక తెస్తావా తినవా? ఎట్లా ఏం కథ చెప్పు. ఇంకేం చేస్తానే, నాకు సాగు తప్పదు కదనే. వస్తాను ఇక, రెడీ అయి ఉండి పోదాము. రాదబ్బనా మా అత్త చెప్పే వంటలు చేసి చేసి ఆ గ్యాస్ అయిపోయింది. ఇంకేదో అట్లా ఇట్లా చేసి బట్టలు పోయి పెట్టిన ఇంట్లో. మరి వచ్చినాక ఏమంటుందో ఎట్లా పాడవుతుందో. పొద్దుకి మరి ఏమని తినద్దా? అగో వస్తారు కదా. ఏంది మా అత్త ముఖం అంతా గట్ల అయ్యాలాడింది. ఓ అత్తమ్మ ఏమైంది, దొరికిందా గ్యాస్? ఏమైంది మామ గట్లుంది అత్త? అరే కోడలా, గడ గ్యాస్ లేదంటని ఇయ్యరంట. నంబర్ పెట్టొచ్చినాము. ఇంకా 15 రోజుల్లో 20 రోజుల్లో 30 రోజుల్లో మరి 2 నెలల్లో ఎప్పుడైతే అప్పుడు ఇస్తామని అన్ని పంపించిర్రే. ఓర్ని అంతేనా మామ? మరి పురాత 2 నెలలేంది అయినా గట్ల ఎందుకు? ఇక ఏంది నువ్వు ఎట్లా ఇక కట్టెలు పోయి పెట్టినా మరి ఎట్లనో ఇక చూడాలి. ఓహో నా కోడలు తెలివైనదో, నా కోడలు తెలివైనదో. ఓ నీ మొద్దు ముఖంలో చెప్పు, ఏం రోగం పుట్టింది గట్లు ఉర్తివి? దెబ్బకు జల్లుమంటిని నీ అమ్మ. ఓ నీ మొద్దు ముఖం దానా, ఏంది గట్ల కొడుతీవి ఒకటేసారి జల్లుమంటిని? ఆగో నీ జల్లు మనడు బిల్లు మనడు. చూడలా అయితే కట్ల పోయి పెట్టినావా? ఏంది మనకేం భయమే. ఇక కట్ల పొయ్యి మీద కంచి కమ్మ కమ్మ వంటలు చేసుకుందాం, తిందాము. ఓ అత్తమ్మ ఇంకా కట్ల పొయ్యి మీద ఇంకెన్ని వంటలు చేస్తావు? అన్ని వంటలు కావు, గోలిచ్చుడు అవన్నీ కావు. ఏదో అన్నం పెట్టినా ఒక పప్పు వేసినా అంతే. ఇంకా నాకు రాదా కట్ల పొయ్యి నడిపించడం. గట్ల అంటవేందే? ఎందుకు రాదే, వస్తుంది. ఓ అత్తమ్మ ఏంది ఏమనుకుంటుర్రు? నాకు అవన్నీ రాదు. కట్ల పొయ్యి మీద వంట చేసుడు నాకు రాదు. ఏదో కొంచెం వండినా వండుతాను. మీరు గోలిచ్చు పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అంటే నేనుండా. నేను సపరేట్గా మా అమ్మోళ్ళింటి వీక్తా. నీ గీ కట్ల పొయ్యి మీద గవన్నీ ఏం వండుతా నేను? సపరేట్గా వీక్తా నేను మా అమ్మోళ్ళింటికి. ఓ నీ అవ్వ ఇది నిజంగానే వీకేటట్టుంది దేవుడా. ఇది వీక్తే ఇంట్లో పని వంట నేనే కట్ చేసి రావాలి. కట్ల పొయ్యిలో ఉప్పుకుంటా, ఏదో ఉప్పు పప్పు ఏదో తింటుంటా గానీ. సరే సరే తీయకూడలా, ఎందుకు అట్లా గరం అవుతున్నావు? సరే తీ, నీకు వచ్చిన వంటలు చెయ్యే. ఇక మీ ఇంటికి కూడా ఎందుకు, వాళ్ళకు కూడా గ్యాస్ తిప్పలే ఉంటది. వద్దొద్దు ఉండి ఇడ్నే. గట్ల రా మరి. ఏందో దీని మీద కట్ల పొయ్యి మీద అంటే ఏదో వంటి వార్పాలంట దీనికి. అమ్మోళ్ళ ఇంటికి పోదామనగానే ముద్దు ముఖం చక్కగా అయింది. సరే సరే. నీ అవ్వ ఎన్ని రోజులు ఉప్పు పప్పు తినుకుంటూ ఉండాలిరా దేవుడా. ఎట్లయినా సరే ఈ సిలిండర్ సాధించి తీరాలే. ఐడియా. నీ అవ్వ మళ్ళీ ఏం రోగం పుట్టింది గట్ల ఊర్తివి? నీ మెంటల్ ముఖంలో చెప్పు. ఏమైంది అత్తమ్మ గట్ల ఊర్తిరి? మళ్ళా కిలెక్కమని అవుతుర్రు, ఏమైంది? ఏం లేదే కూడా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా అత్త? ఏం లేదే, ఇక భాగ్యవాల సిలిండర్ గడ బయటనే ఉంది, నిండు సిలిండరు. మనం దొంగతనం చేద్దామని. ఓ నీ ఏషాలు, ఇక దొంగతనం కూడా చేయాలనే. ఇక నేను నీ ఇంటికి వెళ్ళాడొచ్చి. ఏమంటావే? ఏం చెప్పవు? నీలా నువ్వే ఏదో గునుక్కుంటుంటావు. ఓ అత్త, అది కనుక చూసిందో మన ఇద్దరిని శంబళాలన్నీ వీకేస్తుంది. అది అసలే మంచిది కాదు. అది చూసినావా? సిలిండర్ ఇప్పిమన్నందుకు గట్ల బొర్రింది. ఇక మనం దొంగతనం చేసినామని తెలిస్తే ఇక చంపి బాధ పెడుతుంది మనని. ఏం చేస్తుంది అది? దానికి ఏమని తెలుసా మనం తీసుకున్నామని? ఏం కాదే, నువ్వు ఈడ నిలబడి ఇంటి బయట, నేను పోయి లావట్టుకొస్తా సిలిండరు. ఇద్దరం కలిసి లోపల పెట్టేద్దాం. దానికి ఏం తెలియదు. తెలిస్తే నేను చూసుకుంటా తీదాన్ని. ఓ అత్త నాకు తెలియదు, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నేను మాత్రం రానస్సలు. శాంతి నీ మెంటల్ ముఖం దెక్కడో మంచిగా వస్తుంది అంటే ఇనదేన పిల్ల. సరే తీగా నేను పట్టుకొస్తాను, నువ్వు జర నోరు మూసుకొని ఉండు. తెచ్చినాక ఇక దానికి నేను మేనేజ్ చేస్తుంది. సరే సరే. ఏదైతే ఏంది, ఏ మొత్తానికి ఏదో చూసుకుంటా అంటుంది కదా, తెచ్చుకొని ఎట్లా చావని. నాకేంది? అమ్మయ్యా, కోడలా కోడలా చూడే తీసుకొచ్చిందే నేను సిలిండర్. కోడలా ఎట్లుందే నాది ఐడియా. ఓ పాటలు మస్తుంది నీ ఐడియా. దాని కనుక తెలిసిందో నిన్న సిలిండర్ మీద కూసబెట్టి వేలుస్తుంది అది. మంచిగా ఉంది అత్తమ్మ, పద పెడదాము కిచెన్లా. పద కోడలా పెడదాము. పెట్టొస్తుందానే మరి నీకు?
నీకు వస్తుంది ప్రతి నెల ఎవరు పెడతారు అత్తమ్మ ఇక నేనే కదా పెట్టేది అవునే పద పద పోదాం పెడదాం పద ఓ అత్తమ్మ ఈ గ్యాస్ ఏంది వెలుగుతలేదు ఏ మంచి ముట్టి వెలుగుతుంది గంత బరువు మోసుకొచ్చినా ఎందుకు వెలుగదే వెలుగుతుంది ఏ మస్తు సారా చూసినా వెలుగుతలేదు పంపదీసి ఖాళీ సిలిండర్ కానీ పట్టుకొచ్చినావేంది ఏ ఖాళీ సిలిండర్ ఎందుకు పట్టుకొస్తానే గంత బరువు పాడైంది అదంతా బరువు పాడైతే నువ్వు ఎట్లా మోసుకొస్తావే మొద్దు ముఖం దానా నాకు తెలిసి ఏదో ఖాళీ సిలిండర్ పట్టుకొచ్చినట్టుంది ఆయన బరువు సిలిండర్ వాళ్ళెందుకు బయట పెట్టుకుంటారు లోపల పెట్టుకుంటారు కానీ ఓ అత్త మగదిగంత బరువు ఉంటే నువ్వు ఎట్లా మోసుకొస్తావు అది మా మొగోళ్ళకే చక్కగా లేవదు పక్క ఇది ఖాళీ సిలిండర్ పట్టుకొచ్చినావు నువ్వు ఏంది నిజంగానే ఖాళీ సిలిండరా ఏంది ఖాళీ సిలిండరే అది ఓ నీ అక్కడి నుంచి మోసుకొచ్చినా కదా నేను సాల్తీ నువ్వు అక్కడ నుంచి మోసుకొచ్చినప్పుడే నాకు డౌట్ కొట్టింది ఆయన బరువు సిలిండర్ వాళ్ళెందుకు బయట పెట్టుకుంటారు ఓ అత్తమ్మ నిండు సిలిండర్ అసలు దొరుకుతూనే లేదు ఏదో వాళ్ళకి దొరికినందుకు వాళ్ళు ఎందుకు బయట పెట్టుకుంటారు ఎవరైనా ఎత్తుకపోతాడని వాళ్ళకి తెలియదా పక్కా వాళ్ళు ఖాళీ సిలిండర్ కడ పెట్టుకొని ఉంటారు నువ్వు పోయి గదే బరువు సిలిండర్ అనుకొని పట్టుకొచ్చుకున్నావు గదే అంటవానే రే ఎవడు నా సిలిండర్ ఎక్కడ ఈ ఖాళీ సిలిండర్ పెట్టుకోతే కూడా ఎత్తుకపోతురా మనుషులు ఎవరు ఎత్తుకపోయారు నా సిలిండర్ నీ అవ్వ గదేంది రాక్షసులాగా ఊరుతుంది నేను ఎత్తుకొచ్చినాను తెలిస్తే నన్ను చంపి పాత పెడతదే కొడలా మంచిగా మా అత్త పని వద్దు వద్దంటే చెప్తే విన్నదా పొయ్యి పట్టుకొచ్చింది ఇక పో నడ బయట నీ తోలు మొత్తం బీకి కట్టెల పొయ్యిలో పెట్టి కాల్సదు పో ఎవడు రావాడు ఆడదా మరి మొగడా ఎవడు ఎత్తుకపోయిండు మర్యాదగా ముందుకు రావాలి లేకపోతే చంపి పాత పెడతా నా ఇంటి ఎదురుగా ఎవడవాడు ఓ నీది నన్ను చంపేటట్టుందిరా దేవుడా ఉట్టిన దీని సిలిండర్ పట్టుకొచ్చినా నీ అవ్వ ఖాళీ సిలిండర్ పాడైంది అది తెచ్చుకొని ఉట్టికి తింటూ తిట్టులు తిన్నట్టయిందిరో దేవుడా కాపాడు దేవుడా ఓ కొడలా కాపాడే నన్ను ఇది నన్ను చంపేటట్టుందే మంచి పని అండి నీకు ఇట్లనే కావాలి ఓ అత్తమ్మ ఏంది ఇంకా షాక్లో ఉన్నారు అయిపోయింది మన వీడియో ఇక షాక్లో నుంచి బయటకు రాండ్రి ఇక చూసిరా ఫ్రెండ్స్ ఇదే మనది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము ఎట్లుందో మరి కమెంట్ లో చెప్పుండ్రి అందరూ నిజానికైతే ఏం షార్టేజ్ ఏం లేదు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఎక్కువ ఆగం పడకండి ఇంకా ఆగం చేస్తే మాత్రం ఎవరికి దొరకదు ఇంకా మెల్లమెల్లగా మన గవర్నమెంట్ వాళ్ళు అందరికి ఇస్తారు గ్యాస్ సిలిండర్ మీరు మాత్రం ఆగమే అంతా ఇట్లా చేయకండి సరేనా ఇంకా మీకు మాత్రం మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏమనుకుంటున్నారు మా వీడియో గురించి తప్పకుండా కమెంట్లో చెప్పండి దానివల్ల మాకు ఇంకా వీడియోస్ తీయడానికి ఇంకా ఫన్నీ కామెడీ వీడియోస్ తీయడానికి చాలా మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ మన ఛానల్కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ టార్గెట్ జస్ట్ 1000 మాత్రమే సబ్స్క్రైబర్స్ తప్పకుండా మీరు కనుక ఈ వీడియో చూస్తే మీకు నచ్చితే మా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే తప్పకుండా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మా రిక్వెస్ట్ మీకు ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని అలాగే అందరూ సేఫ్గా ఉండండి